నమ్మిన పార్టీ టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది. చివరకు హస్తం పార్టీతో జతకట్టి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తనకు చెక్ పెట్టడానికే హస్తాన్ని వీడి కారుకు చేరిన నేతకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడంతో ముసలం స్టార్ట్ అయిందా? ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారడంతో మరో పార్టీలోకి గోడ దిగడానికి సిద్ధపడుతున్నారా? ఇంతకు ఎవరు ఆ నేత, ఏంటా డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపడంతో కారు పార్టీలోని నేతలంతా క్యూ కట్టి హస్తం పార్టీలో చేరడంతో నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఓవైపు మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా ఓవైపు అయితే, మరోవైపు పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన బలగంతో గ్రూపు రాజకీయాలు తలపోటుగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమవుతోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి 2 గ్రూపులుగా ఉన్న వర్గపోరు కాస్త మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేరికతో 3 గ్రూపులుగా తయారైంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ను కాదని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ జాన్సన్ నాయక్కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే కేటీఆర్ ఆప్తమిత్రుడైన జాన్సన్ నాయక్కే టికెట్ వస్తుందని అంతా ప్రచారం జరిగింది. కానీ రేఖా నాయక్ మాత్రం ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందని ఆశ పెట్టుకున్నారు. దీంతో ఆమె భంగపాటుకు గురికావడంతో రేఖా నాయక్తో పాటు ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇద్దరూ హస్తం పార్టీలో చేరిపోయారు. రవాణా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న శ్యామ్ నాయక్ తన పదవిని వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేఖా నాయక్ ఖానాపూర్ టికెట్ ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని రేవంత్ అనుచరుడైన బొజ్జుకు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా శ్యామ్ నాయక్కు టికెట్ కేటాయించారు. అయితే ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో కనీసం ఎంపీ ఎన్నికల్లో అయినా తనకు టికెట్ వస్తుందని రేఖా నాయక్ ఆశించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త శ్యామ్ నాయక్ ఓడిపోయారు. తన ఓటమికి ప్రధాన కారణం సొంత పార్టీ నేతలేనని ఆయన మొదటి నుంచి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన శ్యామ్ నాయక్కి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కట్టబెట్టారు. డీసీసీ అధ్యక్షుడిగా విశ్వప్రసాద్ కొనసాగుతున్నాడు. అయితే శ్యామ్ నాయక్ రాకను మొదటి నుంచి విశ్వప్రసాద్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సమయంలో కలిసి పనిచేశారు. అయితే 2 గ్రూపుల మధ్య ఉన్న గ్రూప్ వార్ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడూ బయటపడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సమావేశంలో 2 వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు ఎత్తి దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు శ్యామ్ నాయక్ వర్గానికి చెందిన నేతలతో పాటు ఆయన్ని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు సైతం దిగారు. దీంతో అధిష్టానం ఆయనకు మొట్టికాయలు వేసిందని సొంత పార్టీ నేతలంటున్నారు. దీంతో ఆయన కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కారుని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే 3 ముక్కలాటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గపోరు సక్కు రాకతో పీక్ స్టేజ్కి చేరుకుంది. అంతేకాకుండా శ్యామ్ నాయక్ నాన్ లోకల్ కావడంతో, సక్కు స్థానిక నేత కావడంతో ఆయనకు చెక్ పెట్టడానికి సక్కును హస్తం గూటికి ఆహ్వానించారనే ప్రచారం సైతం జిల్లాలో కొనసాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆదివాసీ ఉద్యమ నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పార్టీలో ఉంటే తమకు కలిసి వస్తుందని ఆహ్వానించారనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ వస్తుందని ఆశించి భంగపాటు పడడం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తన పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడంతో నైరాస్యంలో ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉండడంతో అక్కడ వారి ఆధిపత్యం ఏమీ సాగడం లేదట.
మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో శ్యామ్ నాయక్ పెత్తనం నడవకపోవడంతో రానున్న రోజుల్లో తమకు పూర్తిగా గడ్డుకాలమే అని ఆ నేతలు భావిస్తున్నారట. దీనికి తోడు ఖానాపూర్ నియోజకవర్గానికి బీజేపీ నుంచి బలమైన నేతగా ఉన్న రమేష్ రాథోడ్ మృతి చెందడంతో అక్కడ బీజేపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే రేఖా నాయక్, ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇద్దరూ ఈ వర్గపోరులతో ఇబ్బంది పడేదానికంటే బీజేపీలో చేరితే తమకు కలిసి వస్తుందని అంచనాలు వేశారట. ఇప్పటికే బీజేపీలో చేరడానికి తమకు సన్నిహితంగా ఉన్న నేతలను కలిసి పార్టీ అధిష్టాన నేతలతో మంతనాలు సైతం జరిపారట. ఇక రేపో మాపో పార్టీ మారతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవడంతో హస్తం పూర్తిగా నిండిపోయి గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. రోజురోజుకి వర్గపోరు అధికం కావడం రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతలు గోడ దూకకుండా ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి.